బంగారమ్స్ అని పిలవడానికి వెనక కారణం ఏమైనా ఉందా? ఏం లేదు అస్సలు. ఇట్ వాజ్ వెరీ ర్యాండమ్. నేను హాయ్ గైజ్, హాయ్ ఎవ్రీవన్, హాయ్ గైజ్ ఇది ఏంది అన్నా నేను. తర్వాత మనకంటూ మాకు సెపరేట్. అంటే ఇంట్లో కూడా కొంచెం బంగారం బంగారం అని మమ్మీను కామెంట్స్లో కూడా ఆ వర్డ్ నాకు కొంచెం ఇట్లా నచ్చి అవును కదా మంచిగా ఒకసారి సరదాగా ట్రై చేద్దాం. ఐ డి నాట్ నోకి ఇది ఇంతలా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. అండ్ నౌ ఎవ్రీవేర్ ఐ గో ఎవ్రీవన్ ఇస్ లైక్ హై బంగారమ్స్ అంటారు. సో ఐ థింక్ అది అక్కడ నేను ర్యాండమ్గా ఒక రీల్ పెట్టాను, అది ఇంకా హై బంగారమ్స్. సో అది నచ్చిపోయింది. ఏంటి స్పెషల్ శారీ? నాకు షూట్ ఉండే ఈరోజు, అచ్చా, అందుకే. చాలా కానీ బాగుంది. అప్పుడప్పుడు నేను సాడీస్కుని నాకు నేను మమ్మీకి చెప్పాను, మమ్మీ నా ఓన్ ఇట్లా లైన్ స్టార్ట్ చేస్తాము, ఓన్ మై ఫ్యాషన్ ఏంటి ఎవ్రీవేర్ ఐ గో ఐ విల్ వేర్ సాడీ ఓన్లీ. క్యాఫేకి వెళ్ళినా కూడా సాడీలు ఎంత మంచిగా ఉంటుంది కదా. అవును ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఒక 5 years తర్వాత చెయ్యాలా అండి మమ్మీ షో. కొత్త కదా ఇది, కొత్తగా కదా మనం క్యారీ చేయగలుగుతున్నావా? ఇట్స్ నాట్ న్యూ. నేను ఐ వేర్ సాడీస్ అండి. మీరు ఇష్టమా? ఏం చూస్తున్నారు అంటే ఇష్టమా అని అనలేక ఇష్టమే, చాలా ఇష్టం. అడుగుతున్నావు అంటే ఎందుకలా? గుర్తుంచుకో అమ్మాయి అని నన్ను ట్రోల్ చేసేసారు. బిగ్గెస్ట్ లైక్ రిగ్రెట్ నో డీలోని ఇన్స్పిరేషన్ డాన్స్ ఆర్ For dance. I won't say I had a inspiration for dance even now. అది డాన్స్ నా లైఫ్లోకి వచ్చింది వెరీ అన్ప్లాన్డ్. ఐ బికేమ్ అ డాన్సర్. డీలో వెళ్ళేటప్పటి నుంచి ఎవరు నేను చూసి నేను ఇన్స్పైర్ అయినానంటే అది రష్మి అక్క. బికాజ్ వీ సమ్హౌ హ్యావ్ ద సేమ్ జర్నీ. అండ్ రష్మి అక్క ఇప్పుడు కూడా నాకు చాలా క్లోజ్. ఏదైనా విషయంలో నాకు ఒకవేళ అడ్వైస్ కావాలన్నా కూడా షీఈ్ ఆల్వేస్ తో. ఐ థింక్ ఈవెన్ నౌ ఐ విల్ సే దట్ షీ ఇన్స్పైర్స్ మీ అ లాట్. నీకు డీలో మంచి ఛాలెంజింగ్గా అనిపించిన స్టంట్స్లు చేయడం, బికాజ్ ఇంత కొంచెం డాన్స్తో లాగొచ్చు, కానీ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ స్టంట్స్ అంటే ఇక్కడ నుంచి పడడం అక్కడ నుంచి అది కాదు, కానీ కొంచెం అయితే యూ నీడ్ టు హిట్ దట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా. సో అది నాకు భయం చాలా ఎక్కువ. నేను మాస్టర్కి ముందే చెప్పేసాను, మాస్టర్ మీరు ఒక మనిషి మీద నుంచొని కింద దిగమంటే కూడా నేను దిగను, నాకు అంత భయం. బికాజ్ ఐఎమ్ జస్ట్ లైక్ కి ఇఫ్ ఐ లూజ్ మై బాడీ ఐ లూజ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ షో. సో మాస్టర్ వాజ్ వెరీ నైస్ టు మీ తో. కానీ అక్కడ అదే ఒక భయం, ఏదైనా కొత్త ప్రాపర్టీ వచ్చింది, హైట్లో ఉంది ప్రాపర్టీ అంటే నేను ఇట్లా, దట్ వాజ్ మై ఫియర్. బిహైండ్ ద సీన్స్ డీలో ఒక బిహైండ్ ద సీన్ డీ ఫ్యాన్స్కి నీ సిచ్యువేషన్ ఏదైనా ఒకటి చెప్పు తెలియనండి. అంటే ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్ళాం అనమాట, అక్కడ చాలా జరిగాయి అంతే. ఇదేంది ఇది? సో నాకు పోయేది 2 నిమిషాలు ఏం అర్థం కాల. సో షోస్ అవుతున్నాయి, ఒక 4 shows ఉండే. ఒక సెకండ్ థర్డ్ షో కొంచెం అంతలా హిట్ అవ్వలేదు, అంటే 60% హిట్ అయింది. సో ద ఆర్గనైజర్స్ వర్ వెరీ యాంగ్రీ కి సార్, అంటే నాట్ యాంగ్రీ, దే వర్ లైక్ కెన్ వీ డూ సంథింగ్ మోర్. ఆ రోజు నెక్స్ట్ డే ఐ థింక్ 12 నుంచి స్టేజ్ ఎక్కేయాలన్నమాట. ఈ రోజు 4-5 వరకు తెలీదు ఏం పర్ఫామ్ చేస్తున్నాము. అందరు కలిసి డైరెక్టర్ గారు, మాస్టర్స్ అందరూ ఒక రూమ్లో వచ్చి, డాన్సర్స్ అందరూ ఇట్లా వచ్చి అప్పుడప్పటికే సాంగ్ ఎడిట్ చేసి, సాంగ్ ప్రాక్టీస్ చేసి, కొరియోగ్రాఫ్ చేసి, కాస్ట్యూమ్స్ డిసైడ్ చేసి నెక్స్ట్ డే పర్ఫామ్ చేసాం. ఆ రోజు అంటే ఇఫ్ దేర్ వాజ్ సమ్ అదర్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ డాన్సర్స్ అంటే అది అయ్యేది కాదు. బికాజ్ వీఆర్ డాన్సర్స్, మాకు మా ఆర్ట్ తెలుసు కాబట్టి అది అయింది. ఆ రోజు అంటే ఆ పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉండేది, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఇది మా ఓన్ క్రియేటివిటీ ఇప్పుడిప్పుడే అన్నీ అయింది. సో దట్ ఈస్ వన్ కోర్ మెమరీ దట్ వాజ్ వెరీ నైస్. అండ్ బిహైండ్ ద సీన్ ఎవరికి తెలీదు దట్ వాజ్ ద లాస్ట్ మూమెంట్ పర్ఫార్మెన్స్, బట్ ఇట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ ఈవెంట్. కానీ వాళ్ళు చెప్పలేదు అక్కడ చాలా జరిగాయి. అంటే ఇదే మీరు బిహైండ్ ద సీన్ అడిగారు, బిహైండ్ ద సీన్ వాట్ యూ కెన్ నాట్ సే అని అడగలేదు కదా. అది ఒక ఫన్నీయెస్ట్ థింగ్ రిహార్సల్స్లో జనాలకి నీ అభిమానులకి తెలియంది ఒక, నాకు అసలు ఇవన్నీ గుర్తులేవు. మన ఇప్పుడు జరుగుతున్న ఒక ఫన్నీయెస్ట్ థింగ్ బీబీ జోడీ రిహార్సల్స్లో లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. అసలు నువ్వు ఫన్గా ఉండవు అయితే రిహార్సల్స్ ఉంటా. ఎట్లా వయసు అయిపోయింది నాకు, కాలు పని చేయట్లేదు అంటూ ఉంటాను.
నువ్వు ఎందుకు అప్పుడే ఎక్కువ నీకేంత 30 years దాటి ప్లస్ వచ్చావా, 30 yearsకి వచ్చావా నువ్వు? కాలు ఇప్పుడు అట్లా చెప్తాను, ఫన్నీ అన్నారు మీరు, ఇది చెప్తూ ఉంటాను అన్నా నేను. ఓకే, అది అంటే చాలా పెద్దదానిలా బిహేవ్ చేస్తున్నావు. అరే ఫనీ, అది హ్యూమర్, అది సరదాగా చెప్తున్నా. అవునా, ఓకే. అంటే ఇది ఇప్పుడు సిచ్యువేషన్ అని కాదు, అంటే నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. నేను అంతా అయిపోయి అయిపోయింది, అప్పుడు నేను కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తాను. అంటే లైక్ దట్ వాస్ ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కెచ్. అది నువ్వు ఏం ప్రిఫర్ చేస్తావు, లైక్ డాన్స్లో సోలో ఆర్ డ్యూయట్ ఆర్ గ్రూప్ పర్ఫార్మెన్స్? గ్రూప్. ఎందుకు సోలోగా గ్రూప్తో పాటు? డ్యూయట్ No. నో. No. And I'm doing BB Jodi. అదే అదే No, I don't prefer solos. Every time I should be the spotlight. నేను చాలామంది డాన్సర్స్ని ఈవెంట్స్కి వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయడం చూస్తున్నా, కానీ నైనిక ఎప్పుడు వెళ్ళలేదు. No, నేను వెళ్ళా. D14 టైం వరకు మొత్తం వెళ్ళాను, దాని తర్వాత ఆపేసాను నేను. బికాజ్ ఇట్స్ నాట్ హ్యాండిల్డ్ నైస్లీ అండి. ఇట్స్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడ స్టేను, ఫుడ్ను చాలా టైర్డ్ అయిపోతాము. అండ్ దానికంటూ ఈవెన్ ఇఫ్ యునో వాట్ ఎవర్ పే వీఆర్ గెటింగ్, వాట్ ఎవర్ మనీ వీఆర్ గెటింగ్, అది అస్సలు సరిపోదు. సో నేను ఆపేసా. బికాజ్ ఒక షో అంటే దాని ముందు రోజు స్టార్ట్ అవ్వాలి, ఆ డే మొత్తం వెళ్తుంది, నెక్స్ట్ డే మొత్తం వెళ్తుంది, యూ విల్ బీ ఇన్ ఫటీగ్. నెక్స్ట్ అంటే వద్దు, నాకు అది సెట్ అవ్వలేదు. సో ఐ స్టాప్. బట్ ఈ డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ లైక్ ఈవెంట్స్కి వెళ్తారో కొంచెం వాళ్ళ వాల్యూని తగ్గించుకున్నట్టు ఉంటుందా? నో, డెఫినెట్లీ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్, బికాస్ జనాలకి కలుస్తూనే ఉన్నారు, ఇంకా క్రేజ్, ఇంకా యునో హైప్ పెరుగుతూనే ఉంటుంది. కానీ అవైలబిలిటీ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ ఇప్పుడు ఒక టీవీ షో, ఒక డాన్స్ షో చేస్తున్నాం, జనాలు నేను చూస్తున్నా, టీవీలో చూస్తున్నా నేను స్టార్ ప్రెజెన్స్. సడన్ గా నువ్వు ఈవెంట్స్ లో జనాలు అందరికి అవైలబిలిటీ అయిపోతే ఇంకా నీ కోసం స్పెషల్ గా టీవీ ఎందుకు చూడాలి? నిజమే, కానీ అది ఇట్స్ యూ నెవర్ నో కదా, ఇప్పుడు టీవీలో ఎవరు వస్తున్నారు, షోకి ఎవరు వస్తున్నారు అనేది తెలీదు. సో ఐ థింక్ అగైన్ ఆ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు ఇది కూడా నేను అలానే అంటే. ఒకవేళ ఒక డాన్సర్ గా కాకపోతే ఒక సెలబ్రిటీగా నైనిక ఏం చేస్తూ ఉండేది ఇప్పుడు? కాకపోతే అంటే ఇఫ్ ఐ వాజ్ నాట్ అ ఫేమస్ పర్సన్ ఆర్ డాన్సర్, ఒక డాన్స్ అనేది నీ లైఫ్ లో లేకపోతే ఏం చేస్తూ ఉండేది? కెమిస్ట్, ఫార్మసిస్ట్, ఫార్మసీ. చదువుకున్నావా? ఇప్పుడు చదువుతున్నావా? నో, ఐ వాంట్ టు స్టడీ, కానీ నాకు అవ్వట్లేదు స్టడీ, మై స్కెడ్యూల్ అనేది. చదువు ఎక్కలేదా నీకు? ఎందుకు ఎక్కలేదు? ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఎంత చదువుకున్నావమ్మా? ఓన్లీ ఐఎమ్ 10th పాస్. But that is because I started working when I was 16 years old. Senior dance happened when I was 16 years old. తర్వాత ఆ ఇయరే నాకు బోర్డ్స్, 10th బోర్డ్స్ అవ్వలేదు. తర్వాత ఇంకా నేను ఓపెన్ స్కూలింగ్లో 10th పాస్ చేసుకున్నాను. తర్వాత కూడా మమ్మీకి ఇట్లా, మమ్మీ ప్లీజ్ మమ్మీ చదువుకుంటా, ఓకే యూ క్యాన్ స్టడీ. కానీ ఐ వాజ్ ట్రావెలింగ్ అలాట్, ముంబై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఎక్కడ చదువుకోవాలి? ఓపెన్ స్కూలింగ్కి కూడా డేట్స్ వస్తే అక్కడ ఉండాలి కదా, యూ నీడ్ టు బి రెడీ. అవ్వలేదు. సో అంతే. ఇంకా ఐ థింక్ ఆఫ్టర్ అ పాయింట్ యూ కెన్ నాట్ గెట్ బ్యాక్ టు స్టడీంగ్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు స్టడీ ఐ కెన్ నాట్ స్టడీ. బట్ ఐఎమ్ నేను అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ సెర్చ్ చేసుకుంటూ, ఐ స్టిల్ హ్యావ్ మై నోట్బుక్. సమ్ టైమ్స్ అట్లా నోట్స్ రాసుకుంటాం కదా ఒక పర్టికులర్ టాపిక్. సో నాకు ఫిజిక్స్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి, కెమిస్ట్రీ నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని టాపిక్స్ ఇట్లా తీసి నేనే నా నోట్స్, అది ఎక్కడ పని రావు, బట్ అగైన్ ఇట్స్ ఫర్ మై ఓన్ నాలెడ్జ్. అంటే దట్ కెమిస్ట్రీ ఆర్ దట్ కెమిస్ట్రీ ఓన్లీ, దట్ కెమికల్ వల్ల కెమిస్ట్రీ ఓన్లీ. కెమిస్ట్రీ. ఓకే. సింగిల్. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తున్నాను? ఎలా చెప్పగలరు? నేను సింగిలా కాదా అని యూ టెల్ మీ. డూ ఐ లుక్ సింగిల్ ఆర్ డూ ఐ లుక్ కమిటెడ్? అర్థం కావట్లే. అక్కడ డైమండ్ రింగ్ పెట్టావు, అది మమ్మీ ఇచ్చింది, ఎంగేజ్మెంట్ ఈ ఫింగర్ లో పెట్టుకుంటారు. దిస్ ఇస్ ద ఫింగర్. నాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. ఈ ఫింగర్ లో కూడా పెట్టుకుంటారు రింగ్స్. ఓకే. మరి ఓకే. సింగిల్ ఏమో చెప్తావా? సింగిల్. ఐ ఎమ్ లవ్డ్. నాకు వాట్ ఇస్ దిస్ లవ్డ్? లవ్డ్. No. I feel. What you feel? What is this love?
నేను మీ షోలో వచ్చిన ప్రతిసారి మీరు అడుగుతారు ఇది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ దట్ ఐఎమ్ సింగిల్, సో విల్ స్టిక్ టు దట్. కాదు ఇందాకేదో లవ్డ్ అన్న. ఐఎమ్ లవ్డ్ బై పీపుల్. నాకు ఎంత ప్రేమ హే ఉంటుంది. నైస్ కవర్ రే. ఇలా ఇలా చక్కటి అలా ఆడియో. ఓకే తప్పేమన్నా? తప్పేముంది, ఏముందిలే, ఏముంది అవుతూనే ఉంటాయి అంతే. ఏముంది. మీరు సింగిలేనా? యా. ఎప్పటి నుంచి? రేపటి నిన్నటి నుంచా, రేపటి దాకానా? మనం ఎప్పుడు సింగిల్. ఓహో. మనం ఓన్లీ నేను వెళ్ళిపోతా. ఇది నేనేమనలే మళ్ళీ చెప్పి నవ్వుకుంటూ రెడ్ అయిపోతున్నారు. స్టేజ్ మీదకి ఎక్కే ముందు నీ మైండ్లో రన్ అయ్యేది ఏంటి? ఏదైనా పెర్ఫార్మెన్స్ కానీ దేని మీద? ఐ డూ ప్రేయర్స్ అండి. నా మైండ్లో ఒక 2-3 స్లోగన్స్ ఉంటాయి. స్తోత్రస్ అంటారు కదా, అలా నార్మల్గా ఒకసారి నేను విన్నాను అనుకుంటున్నా. నేను ఆ సైడ్ నేను చూడలేదు. దేర్ ఇస్ దిస్ కృష్ణ శ్లోక దట్ ఐ సే, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్పి స్టేజ్ ఎక్కుతాను. నాకు మరో విష్ణు కనిపించింది. విష్ణు నా ఇంటర్వ్యూ, నా పాడ్కాస్ట్లో చూసావా? ఆ దేవుడు అలా విష్ణు ఇస్ ఎపిక్. విష్ణు ఇస్ సో క్యూట్. నేను చెప్తాను కదా, వైబ్రేషన్స్. విష్ణు ఇస్ సంబడి హూ మేడ్ కృష్ణ హ్యాపెన్ టు మీ. నేను ఎట్లా ప్రాపర్ నమ్మేదాన్ని కాదు, బట్ ఐ యూస్ టు నో కి ఠీక్ దర్ ఈస్ వన్ పవర్. కానీ ఇంతలా ఆ డివైనిటీని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎన్లైట్మెంట్ అవ్వలేదు అనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ అప్పుడు కూడా అవ్వలేదు. 2-3 months తర్వాత నాకు ఐ వాజ్ లైక్, అబ్బా ఎందుకో నేను ఒకసారి వెళ్దాం కదా టెంపుల్కి. అప్పటి నుంచి ఇంకా బాగా వెళ్తున్నావా ఇప్పుడు టెంపుల్స్ మొత్తం? మంచి డివోషనల్ అయిపోయావా నువ్వు? విష్ణు నేర్పించిందా నీకు? నేర్పించింది కాదు, కానీ షీ ఇన్వైటెడ్ మీ, యూనో, అలా ఎన్లైట్ చేసింది నన్ను, దట్ దిస్ ఈజ్ అప్ ద పవర్. ఇప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో ఎక్కువ తిరుగుతున్నావా? ఇష్టం ఉండదా నీకు? ఇష్టం ఉంటుంది, బట్ బాగానే తిరిగేదాన్ని కదా, ఎందుకు ఆపేసావు మధ్యలో? బోర్ కొట్టేసింది. ఫ్రెండ్సా? తిరగడం ఆప్షన్ నేనే. ఇప్పుడు ఐ ఓన్లీ 2 places ఉంటాయి నాకు హైదరాబాద్లో అనుకుంటా. లేకపోతే అక్కడ ఉంటా, లేకపోతే ఇటు ఉంటాను అంతే. నాకు బోర్ కొట్టేసింది. బికాజ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాయింట్ వెన్ యూ వాంట్ టు ఎంజాయ్, యూనో, యూ కేమ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్, లెట్స్ పార్టీ అన్నట్టు ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఈ వీక్ మొత్తం ఖాళీ లేదు, వర్క్స్ ఉన్నాయి, చలో ఈరోజు కలుద్దాం అందరు ఫ్రెండ్స్ని, కొంచెం మాట్లాడదాము, యూనో, బిజినెస్ టాక్స్, ఇట్లా మెంటల్ పీస్కి కలుద్దాం, అలా అయిపోయింది ఇప్పుడు. నాట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బీబీ జోడీ అండ్ నీ కెరియర్కి. ఇంకా మా తెలుగు ఆడియన్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేయాలని, ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మనసుల్లో ఉండిపోవాలని, వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలని, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా లైఫ్ లీడ్ చేసి నువ్వు అనుకున్న గోల్స్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూకి ఇక్కడికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నా ఇంటర్వ్యూకి, నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు మాటలు కూడా తలపడుతున్నాను నా ముందు, అలాంటి అమ్మాయి ఉంది. థ్యాంక్ యూ, బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.